దేశంలోనే ప్రసిద్ధి చెందిన సూపర్ మార్కెట్లలో ఒకటైన డిమార్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే వేల కొద్ది వస్తువులు లెక్కలేనన్ని ఆఫర్లతో ఎప్పుడు కస్టమర్లను ఆకర్షిస్తూనే ఉంటాయి. అలాంటి ప్రముఖ స్టోర్ లో తాజాగా చోటు చేసుకున్న ఓ ఘటన అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. ఓ వినియోగదారుడికి విక్రయించిన సరుకుల తూకంలో అవకతవకలు జరిగాయని జిల్లా తూనికలు కొలతల శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. దీంతో గోల్నాక డిమార్ట్ పై కేసు నమోదు చేశారు. అంబర్పేట గోల్నాకలో అన్నపూర్ణ నగర్ కు చెందిన సాయి డిమార్ట్ నుంచి 8,500 సరుకులు కొన్నాడు. ఇంటికి వెళ్లి ప్యాకింగ్ సర్దుకునే క్రమంలో ఎండుమిర్చి ప్యాకెట్ చెక్ చేశాడు. ప్యాకెట్ పై 500 గ్రాముల ధర 299, కానీ ప్యాకెట్ లో 100 గ్రాముల ఎండుమిరపకాయలు మాత్రమే ఉంది. సాయి వెంటనే డిమార్ట్ కొచ్చి అక్కడ ఇన్ఛార్జ్ కి సమాచారం అందించారు. ఇన్ఛార్జ్ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. దీంతో సాయి స్థానిక నాయకులకు అక్కడికి పిలిచి జరిగిన విషయం చెప్పడంతో స్థానిక నాయకులు జిల్లా తూనికలు కొలతల శాఖ అధికారులకు ఫోన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా తూనికలు కొలతల శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఏఎస్ఐ శ్రీరామ్, సంజీవరావు, శివ తమ సిబ్బందితో వచ్చి తక్కువ బరువున్న ఎండుమిర్చి ప్యాకెట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇతర వస్తువుల తూకాలను అధికారులు తనిఖీ చేశారు. కొన్ని బాదం ప్యాకెట్లను రంధ్రాలు ఉండడం గమనించారు. వినియోగదారులను మోసం చేయడంతో పాటు ప్యాకెట్ పై అధిక బరువును ముద్రించి తక్కువ వస్తువును లోపల పెట్టి ఎక్కువ ధర వసూలు చేసినందుకు సెక్షన్ 32/2 కింద కేసు నమోదు చేశారు. అలాగే పంచనామా చేసి సంబంధిత తక్కువ బరువున్న వస్తువులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.